ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. బౌలింగ్లో అర్షద్ ఖాన్, బ్యాటింగ్లో శుభ్మన్ గిల్ రాణించడంతో గుజరాత్ జట్టు మరో 25 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు గుజరాత్ బౌలర్ల ధాటికి ఏ దశలోనూ భారీ స్కోరు దిశగా అడుగులు వేయలేదు. విరాట్ కోహ్లీ ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. కోహ్లీని ఓ మంచి బంతికి రబాడా అవుట్ చేయడంతో బెంగళూరు పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. ఇక అర్షద్ ఖాన్ తన బౌలింగ్తో బెంగళూరును దెబ్బకొట్టాడు. రషీద్ ఖాన్ కూడా బెంగళూరు మీద తన ఆధిపత్యాన్ని చూపించాడు. చివర్లో పడిక్కల్ పోరాడినా మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లేకపోవడంతో 19.2 ఓవర్లలోనే ఆర్సీబీ 155 పరుగులకు ఆలౌట్ అయింది. అర్షద్ ఖాన్ 3, రషీద్ ఖాన్, హోల్డర్కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం 153 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్ గిల్ మెరుపు ఆరంభాన్నిచ్చాడు. 4లు, 6లతో పరుగుల వరద పారించాడు. తర్వాత జోస్ బట్లర్ కూడా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. గుజరాత్ వేగం చూస్తే 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకునే స్థితిలో కనిపించింది. ఈ దశలో బౌలింగ్కు వచ్చిన భువనేశ్వర్ 3 వికెట్లు తీసి గుజరాత్ను దెబ్బకొట్టాడు. తర్వాత పరుగులు రాబట్టేందుకు గుజరాత్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. చివర్లో రాహుల్ తెవాటియా బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి మ్యాచ్ను ముగించాడు. దీంతో 15.5 ఓవర్లలో గుజరాత్ 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. భువనేశ్వర్ 3, షెఫర్డ్ 2, సుయాష్ శర్మకు 1 వికెట్ దక్కింది. శ్రమే శక్తి. శ్రమ చేసే ప్రతి కార్మికుడికి మా వందనాలు మరియు మేడే శుభాకాంక్షలు. సో మేడే సందర్భంగా లిమ్స్ న్యూరో కార్డియో హాస్పిటల్లో ఉచితంగా న్యూరో మరియు కార్డియాక్ విభాగంలో ఉచితంగా ఓపీ చూడబడును. అలాగే ల్యాబ్ లో కూడా డిస్కౌంట్ ఇవ్వబడును. దీనికి ముఖ్య కారణం ప్రతి కార్మికుడు ఆరోగ్యంగా ఉండాలని, అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్, కార్డియాక్ స్ట్రోక్స్ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో శ్రమ చేసే ప్రతి కార్మికుడికి లిమ్స్ న్యూరో హాస్పిటల్లో ఉచిత న్యూరో అండ్ కార్డియాక్ విభాగంలో ఓపీ చూడబడును. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క శ్రమ చేసే కార్మికుడు వినియోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.